నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. జనం అంటే పవన్కు ఎందుకంత పిచ్చి? ఆరోగ్యం కంటే ప్రజలే ముఖ్యమా? వైద్యులు విశ్రాంతి తీసుకోమంటే కూడా ఎందుకు ఆగటం లేదు? ప్రజల కోసం తన ఆరోగ్యాన్నే పణంగా పెడుతున్నారా? పవన్ వరుస మీటింగులతో చర్చకు దారి తీసిన ప్రశ్నలు ఇవే. జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఈ రకంగానే పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అన్నా కాస్త రెస్ట్ తీసుకో, ఏంటి నీకు పిచ్చి, ప్రజలంటే ఎందుకు అంత పిచ్చెక్కిపోతావు అని చెప్పి వాళ్ళు పెడుతున్న పోస్టులు చాలా ఆసక్తికరంగా సెన్సేషనల్ రేపుతున్నాయి. రాజకీయాల్లో నాయకులు చాలామంది ఉంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు దూరం అయ్యే నాయకులు కూడా ఉంటారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల మధ్య కనిపించి తర్వాత కార్యాలయాలకే పరిమితమయ్యే నేతలు కూడా కనిపిస్తుంటారు. కానీ కొంతమంది నాయకుల తీరు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ప్రజల కష్టాల్లో ఉంటే తాము విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. తమ వ్యక్తిగత ఆరోగ్యం, సౌకర్యాల కంటే ప్రజల సమస్యలకే ప్రాధాన్యం ఇస్తారు. మరి అలాంటి నాయకుడిగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ఆయన అభిమానులు, జనసేన శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్కు శస్త్రచికిత్స జరిగింది. వైద్యులు కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. శరీరానికి విశ్రాంతి అవసరమని, ఎక్కువగా ప్రయాణాలు చేయకూడదని, వరుస సమావేశాలకు దూరంగా ఉండాలని వైద్యపరంగా చెప్పడం సహజమే. కానీ పవన్ మాత్రం ఆ సూచనలను పక్కన పెట్టి మళ్ళీ ప్రజల మధ్యకే వచ్చారు. వరుస సమావేశాలు, అధికార సమీక్షలు, పార్టీ కార్యక్రమాలు, ప్రజాప్రతినిధులతో భేటీలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు, ఇలా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. ఇదే ఇప్పుడు జనసేన శ్రేణుల్లో ఆందోళనకు కారణమవుతుంది. ఒకవైపు ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నారు, మరోవైపు ప్రజల కోసం ఆయన చూపుతున్న అంకిత భావాన్ని చూసి గర్వపడుతున్నారు. కానీ రెస్ట్ లేకుండా ప్రజా కార్యక్రమాలు నిర్వహించడం వలన తమ నాయకుడికి గాయం తిరగబెడుతుందేమో అన్న ఆందోళనలో కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలామంది ఆయన కేవలం సినీ నటుడిగానే చూశారు. ఎన్నికల తర్వాత కూడా ఆయన ఎంతకాలం రాజకీయాల్లో ఉంటారనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ కాలం గడిచే కొద్దీ ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని పూర్తిగా ప్రజా సమస్యల వైపే మళ్లించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, దూర ప్రాంత గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఎన్నో గ్రామాలకు సరైన రోడ్లు లేవు. వర్షాకాలంలో బయటికి రావడమే కష్టంగా ఉండేది. కొన్ని ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులోనూ లేవు. చిన్న అనారోగ్యం వచ్చినా దూర ప్రయాణం చేయాల్సి వచ్చేది. పిల్లలు చదువుకోవడానికి పాఠశాల లేక ఇబ్బందులు పడేవారు. ఇవన్నీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదని తరచూ వినిపించే విమర్శలు. మరి అలాంటి సమస్యలపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, తాగునీటి సౌకర్యాలు, కనెక్టివిటీ వంటి అంశాలపై వేగంగా నిర్ణయాలు తీసుకున్నారని అంటున్నారు. ఒక నాయకుడు ప్రజల కోసం పనిచేయడం ఒక విషయం, కానీ ఆరోగ్యం బాలేని పరిస్థితిలో కూడా పని ఆపకుండా ముందుకు సాగడం మరో విషయం. ఈ కోణంలో చూస్తే పవన్ వ్యవహరిస్తున్న తీరు భిన్నంగా కనిపిస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజం. ప్రతి నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడేవారు ఉంటారు, వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా ఉంటారు. కానీ ప్రజల మధ్య ఉండాలనే తపన మాత్రం పవన్లో ఎప్పటికీ తగ్గలేదని ఆయన అభిమానులు చెబుతుంటారు. ఎన్నికల ముందు ఎలా తిరిగారో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే వేగంతో పర్యటిస్తున్నారని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తర్వాత చాలామంది నాయకులు భద్రత, అధికారిక కార్యక్రమాలకే పరిమితం అవుతారు. కానీ పవన్ మాత్రం గ్రామాలకు వెళ్ళడం, అధికారులతో నేరుగా సమీక్షలు నిర్వహించడం, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, బాధితులను కలవడం వంటి విధానాన్ని కొనసాగిస్తున్నారు. పవన్ రాజకీయ తత్వంలో ఒక విషయం తరచూ కనిపిస్తుంది. ప్రజా సమస్యను కేవలం ఫైల్గా చూడరు, దాన్ని ఒక కుటుంబం ఎదుర్కొంటున్న బాధగా చూస్తారు. అందుకే చిన్న సమస్య అయినా వెంటనే స్పందించాలని అధికారులను కోరుతుంటారు. పనుల్లో ఆలస్యం కనిపిస్తే అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. ఇదే ఆయన పనితీరు అని పార్టీ నాయకులు చెబుతుంటారు. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనకు అధికారం ఒక లక్ష్యం కాదు, అధికారాన్ని ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఉపయోగించాలనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తుందని అభిమానులు అంటుంటారు. అందుకే ఆయన దృష్టి ఎక్కువగా పరిపాలన సంస్కరణలపైనే ఉంటుందని చెబుతారు. కొన్ని శాఖల్లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం, ఫైళ్లను వేగవంతంగా క్లియర్ చేయడం, అధికార యంత్రాంగంలో బాధ్యత పెంచడం, క్షేత్రస్థాయిలో అమలు జరిగేలా చూడడం వంటి చర్యలు కూడా పవన్ పని విధానంలో భాగంగా కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ముఖ్యంగా గిరిజన సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో పవన్ చూపుతున్న ఆసక్తి ప్రత్యేకంగా చర్చకు వస్తుంది. దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని జనసేన నేతల మాట. రోడ్లు ఉంటేనే అంబులెన్స్ వెళ్తుంది, పాఠశాల ఉంటేనే పిల్లలు చదువుకుంటారు, ఆసుపత్రి ఉంటేనే ప్రాణాలు నిలుస్తాయి. మరి ఈ ప్రాథమిక అవసరాలపైనే ఆయన ఎక్కువ దృష్టి పెట్టారని అంటున్నారు. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా పలానా సమస్య ఉందని ఎవరైనా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే చాలు, ఆ రోజే పవన్ స్పందించి వారు అడిగిన పని పూర్తి చేస్తున్నారు. సరే, ఇవన్నీ ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసే పనులే. కానీ అంత పెద్ద శస్త్రచికిత్స జరిగిన తర్వాత వైద్యులు రెస్ట్ తప్పనిసరి అని చెప్పిన తర్వాత కూడా పవన్ మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావడమే సంచలనంగా మారింది. పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినప్పటికీ పవన్ మాత్రం కార్యక్రమాలను తగ్గించడం లేదు. పార్టీ సీనియర్ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు, ప్రభుత్వ కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు, ప్రజల నుంచి వచ్చే వినతులను పరిశీలిస్తున్నారు, జిల్లాల పరిస్థితులపై నివేదికలు తీసుకుంటున్నారు, అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తున్నారు. ఇది చూసి అభిమానులు ఒకవైపు ఆనందపడుతున్నా మరోవైపు ఆందోళన చెందుతున్నారు. కొంతకాలం విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అని కోరుతున్నారు. ఎందుకంటే ఒక నాయకుడి ఆరోగ్యం కూడా ప్రజలకు ముఖ్యమే. ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఆరోగ్యంగా ఉంటేనే మరింత కాలం సేవ చేయగలరు. అయితే పవన్ ఆలోచన మాత్రం వేరుగా ఉందని ఆయనకు దగ్గరగా ఉన్నవారు చెబుతుంటారు. ప్రజలు తనను నమ్మి బాధ్యత ఇచ్చారని, అందుకే ప్రతిరోజు పని చేయాల్సిందేనని భావనతో ముందుకు వెళ్తున్నారని అంటున్నారు. బాధ్యత స్వీకరించిన తర్వాత విశ్రాంతి కంటే విధి ముఖ్యమని ఆయన నమ్ముతున్నట్లు చెబుతున్నారు. ప్రజాసేవ అనేది కేవలం ప్రసంగాలు చేయడం కాదు, కేవలం ప్రకటనలు ఇవ్వడం కూడా కాదు, ప్రజల సమస్యను తన సమస్యగా భావించి పనిచేయడం, అవసరమైతే వ్యక్తిగత సౌకర్యాలను కూడా త్యాగం చేయడం. ఆ త్యాగమే నిజమైన నాయకత్వానికి నిదర్శనమని చాలామంది భావిస్తారు. పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు కూడా అదే కోణంలో చర్చకు వస్తుంది. అయితే మరో కోణం కూడా ఉంది. ప్రజలకు సేవ చేయాలంటే నాయకుడు ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే అవసరం. వైద్యులు సూచించిన విశ్రాంతి తీసుకోవడం బలహీనత కాదు, అది భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన జాగ్రత్త. అందుకే పవన్ అభిమానులు కూడా ప్రజల కోసం పనిచేయండి, కానీ మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి అని కోరుతున్నారు. ఇక ప్రజల ప్రేమను సంపాదించడం ఒక్క రోజులో జరిగేది కాదు. సంవత్సరాల పాటు ప్రజల మధ్య ఉండాలి, వారి కష్టాలను అర్థం చేసుకోవాలి, మాట నిలబెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రజలు ఒక నాయకుడిపై విశ్వాసం పెంచుకుంటారు. పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన అభిమానులు ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా సమావేశాలు నిర్వహించడం, శస్త్రచికిత్స తర్వాత కూడా ప్రభుత్వ పనులను ఆపకపోవడం, దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలపై చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కలిసి పవన్ కళ్యాణ్ను ఒక భిన్నమైన ప్రజానాయకుడిగా నిలబెడుతున్నాయని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. ఇక పవన్ ఆరోగ్య పరిస్థితిని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలని, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని వాళ్ళ అభిమానులు కోరుతున్నారు. సో నాకు ప్రజలతోనే పని, రెస్ట్ ఏం అవసరం లేదు, ఈ రకంగానే నేను ముందుకు సాగుతాను, మీ ఆశీస్సులు ఉంటే చాలు, నేను చిరంజీవిగా ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా ఈ అంశాలను పెట్టి అనిపిస్తుంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.